ఎక్కడ వెళ్ళిపోతే 10,000 అయితే ఒకసారి వెళ్ళిపోతే ఇట్లా కొంచెం అన్నిటికీ అంటే చూసినట్టు దీని మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది. ఒక బ్యాటరీ చాలంపల్లి 6 ఊర్లోకి పోవాలి. ఇప్పుడు మీరు ఏమనుకోకండి, కొంచెం 1 minute ఫ్లైట్ చూపిస్తాను. అది జస్ట్ ఎగ్రీ వెనక చూపిస్తుంది, అంటే ఎట్లా కొడుతుంది అనేది చూపిస్తాం. ఇక్కడ ఇలా చైన్లో కుట్టే పేపర్ రాయడానికి బాగుంటుంది. ఈ చైన్కి ఓన్లీ వాటర్ స్ప్రే కదా, అంతే ఓన్లీ స్ప్రేనే. సంకల్ప యాత్రలో భాగంగా వచ్చాను. అయితే ఆ యాత్రలో భాగంగా డ్రోన్ మీద అవగాహన తీసుకురావాలి, అంటే వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచి పెరుగుతున్న ప్రపంచ జనాభాకు తగ్గట్లు ఆహారం తయారు చేయాలనే సంకల్పంతో భారతదేశంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. అందులో భాగంగా అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు 45 కిలోలు 50 కిలోలు యూరియా సంచి వాడినాం. దాని ప్లేస్లో ఆల్రెడీ నానో యూరియా అని చెప్పేసి వచ్చింది. ఆ నానో యూరియాని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం నార్మల్గా యూరియా వేస్తాం 50 కిలోల సంచి, మనకు రైతులకు తెలియకుండా ఏమేస్తారంటే ఎక్కువ వేస్తే భూమి తొందరగా తిరిగి పడుతుంది అని చెప్పేసి ఎక్కువ వేస్తుంటారు. అట్లా వేయడం వల్ల యూరియా అంటే నత్రజని అనేది వృధా అయిపోతుంది, కానీ మొక్క ఎక్కువ తీసుకోదు. అంటే తీసుకోవాల్సినంత మాత్రమే తీసుకుంటుంది. మనం అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మొక్క కొంచెం తీసుకుంటే మిగతాదంతా భూమి లోపలికి పోతుంది. అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని లీచింగ్ అంటారు. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది ఆమ్లకరంగా అవుతుంది. అట్లా రాను ఏమవుతుందంటే చౌడు భూములుగా మారిపోతాయి. అట్లా కాబట్టి భూమిని కాపాడాలి ఇల్లు. అంటే ఎక్కువ యూరియా లోపలికి పోవడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులు కానీ, అదేవిధంగా వానపాములు కానీ, భూమికి అవసరమైన అన్నీ కూడా చనిపోతున్నాయి. కాబట్టి దాన్ని అన్నిటినీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ నానో టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ నైట్రోజన్ అందుతుంది, అదేవిధంగా పంట గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్తో యూజ్ చేసుకొని పిచికారి చేసుకోవాలనే సంకల్పంతో చేసిండ్రు. అయితే ఎవరైతే దీన్ని కొనాలనుకుంటారో కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి, డ్వాక్రా మహిళా సంఘ గ్రూప్లకి 80% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. ఎవరైతే ఇండివిజువల్ ఫార్మర్లు దీన్ని కొనాలనుకుంటారో వాళ్ళకి 40% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఏమైనా కొనాలన్నప్పుడు మన బ్యాంకులో అయినప్పుడు మీకు భూమి ఉందా, ప్లాట్ ఉందా, ఏదైనా మార్టిగేజ్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు అడిగేటోళ్ళు. కానీ గవర్నమెంటే మీకు గ్యారంటీ ఇచ్చి అండర్ CGTMSE కింద ఏ ఒక్క రూపాయి లేకుండా, పూచీకత్తు లేకుండా వాళ్ళు ఇస్తారు. అంటే దీన్ని కొనాలనుకునే వాళ్ళకి అంటే ఏం పూచీకత్తు, భూమి ప్లాట్ లేకుండా కూడా కొనుక్కోవచ్చు. అదేవిధంగా AF కింద 3% వడ్డీ రాయితీ కూడా మళ్ళీ ఇస్తారు. అయితే దీని ద్వారా ఒక ఎకరాకి 10 లీటర్ల నీళ్ళతో కొట్టవచ్చు. మనం నార్మల్ పవర్ స్ప్రేతో కొట్టినప్పుడు 100 లీటర్లు కొడతాం, దీంతో కొట్టినప్పుడు 10 లీటర్లే సరిపోతుంది. దీనికి తేడా ఏంటంటే, దాంతో కొట్టినప్పుడు స్ప్రేయర్ ఉంటుంది కదా నాజిల్, దాని నుంచి వచ్చేటివి 20 మైక్రాన్ లాగా పడుతుంది మొక్క మీద. కానీ ఇదే డ్రోన్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే 150 చుక్కలు అంటారు కదా, అట్లా మైక్రాన్స్ అంటే ఒక చుక్కల్లాగా విడిపోయి పడుతుంది. అట్లా పడినప్పుడు ఆకులో నుంచి ఇంకా దీనికన్నా ఎక్కువ రేట్లో తీసుకుంటుంది. ఇది కేవలం 7 నిమిషాల లోపల ఎకరా కొడుతుంది. డైలీ రోజు కొట్టుకున్నట్లయితే 10 నుంచి 20 నుంచి 30 ఎకరాల వరకు దీన్ని కొట్టుకోవచ్చు. కాస్ట్ 6.2 lakhs ఉంటుంది. అంటే ఒక్కొక్క కంపెనీ, అంటే చైనా డ్రోన్లు ఉంటాయి, చైనా 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి. అవి కాదు, DGC అప్రూవల్ అని ఉంటాయి కొన్ని. DGC అప్రూవల్ ఉన్న దానికి 6 లక్షలు ఉంటాయి. చైనా డ్రోన్లు అయితే ఎట్లా అంటే వాళ్ళకి ఏం ఉండవు కాబట్టి వాళ్ళకి తక్కువ తెచ్చుకొని అమ్ముతుంటారు. లోన్ అవన్నీ డైరెక్ట్ కల్తీపల్లి అడ్డాసు ఏలూరు Olha lá.
అదే టెక్నాలజీ నా జరగానా అటు ఇటు అయితే ఆప్యానా ముందర పోవాలా వద్దా వద్దా ఓకేనా అన్న జరే